తెలంగాణలో పునర్నిర్మాణం, సీమాంధ్రలో భవిష్యత్ నినాదం. ఈ రెండే ఎత్తుగడలు. ప్రత్యర్థులపై విమర్శలతో పాటు సొంత పార్టీ ఎజెండాలు, మేనిఫెస్టోలు అన్నీ కామన్. ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలంటే వాళ్లు చేసిన తప్పుల్ని ఎత్తి చూపాలి. ఇక పవర్లో ఉన్న పవర్ఫుల్ పార్టీని గద్దె దింపాలంటే బోలెడన్ని అంశాలు తవ్వితీయడం చూశాం. సంప్రదాయంగా రాజకీయాల్లో ఇన్నాళ్లు జరిగింది కూడా అదే. కానీ ఈసారి రాష్ట్రంలో మాత్రం అలాంటివేం కనిపించట్లేదు. సీమాంధ్రలో విభజన ద్రోహులని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సీమాంధ్ర ఫ్యూచర్ మాతోనే సాధ్యమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణలోనూ అంతే. తెలంగాణ సాధన క్రెడిట్ మాదని, పునర్నిర్మాణం కూడా మాతోనే సాధ్యమని ప్రచారం చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు. విభజన ఇష్యూతో చాలా అంశాలు తెరమరుగయ్యాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ 5 ఏళ్లలో ఏ వస్తువును తీసుకున్నా 100 నుంచి 500% పైనే పెరిగాయి. కానీ ఎన్నికల సమరంలో అదే రాష్ట్రంలో ధరల పెరుగుదలను ఒక్క పార్టీ కూడా అస్త్రంగా మార్చుకోకపోవడం విశేషం. విభజన ఇష్యూతో అవినీతి అంశం కూడా పక్కకు పోయింది. యూపీఏ 2లో స్కామ్ల విలువ 1000 నుంచి 1,00,000 కోట్లకు చేరింది. ఏ స్కామ్ తీసుకున్నా 1000 కోట్లలోనే. ఆదర్శ్, 2G, కోల్గేట్, కామన్వెల్త్, IPL ఇలా చెప్పుకుంటూ పోతే బయటపడ్డ స్కాముల పాములకు లెక్కే లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్ఛార్జీల పేరుతో విపరీతంగా బాధిస్తుంది. కరెంటు కోతల ఇష్యూని అందరూ మర్చిపోయారు. పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను పట్టించుకున్న నేతే లేడు. ఇక అన్నింటికీ మించి ప్రభుత్వ వ్యతిరేకత ఇష్యూనే కనిపించకుండా పోయింది. దానికి ఓ కారణముంది. సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. సో అక్కడ కాంగ్రెస్ ఊసే లేదు. ప్రభుత్వ వ్యతిరేకతకు స్థానం లేదు. తెలంగాణలో రాష్ట్రాన్నిచ్చిన క్రెడిట్ ఆ పార్టీ సొంతం. అందుకే ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో కృతజ్ఞత అంశం వచ్చి చేరింది. యూపీఏ హయాంలో లంచగొండితనం ఊడలు దిగింది. గత ఎన్నికలకు ముందు రైడ్స్ తో హడలెత్తించింది ఏసీబీ. కానీ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియని పరిస్థితి. అక్రమార్కుల విషయం ఎన్నికల్లో కనిపించట్లేదు. సాగు, తాగునీటి సమస్య, విద్య, వైద్యం లాంటి అంశాలపై అన్ని పార్టీలు హామీలిచ్చేవి. కానీ ఇప్పుడు అవన్నీ పునర్నిర్మాణం అనే పెద్ద హామీలో చోటామోటా హామీలైపోయాయి. రూట్ లెవెల్లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ఎన్నికల రాజకీయాలన్నీ విభజన ఇష్యూ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవైపు బంగారు తెలంగాణ ఉపన్యాసాలు, మరోవైపు సీమాంధ్రుడు సింగపూర్ను చేసే ప్రచారాలు ఊపందుకున్నాయి. ఒక సింగపూర్ గానో, ఒక సౌత్ కొరియా గానో, ఒక మలేషియా గానో, చైనాగా తయారు చేయాలని కసి కక్షానాలు పెరిగింది. నేను చేసి సోనియా గాంధీకి గుణపాఠం చెప్పాలని, బుద్ధి చెప్పాలని నా ఆకాంక్ష. మొత్తానికి విభజన ఇష్యూ చుట్టూనే ఎలక్షన్ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. సామాన్యుడు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేశాయి అన్ని పార్టీలు. ఇక సంప్రదాయంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, లంచగొండితనం లాంటి అంశాలు కనుమరుగయ్యాయని చెప్పాలి. విభజన అంశంతో రాష్ట్రం చూసిన రాజకీయ మార్పు ఇది.